చూస్తున్న పరిస్థితి. ఇజ్రాయెల్లో అయితే యుద్ధ సైరన్ల మోత మోగుతుంది. సో ఆ విజువల్స్ ని మనం ఐ న్యూస్ స్క్రీన్ పై క్లియర్ కట్ గా చూడవచ్చు. మరోవైపు దుబాయ్ సర్వనాశనం అవుతుంది. దుబాయ్ సర్వనాశనం చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదంటుంది ఇరాన్. సో దుబాయ్ వల్లే అంటే సౌదీ మొత్తంగా ఈ ఆపరేషన్లో సహకరించడం వల్లే ఖమేనీ మృతి చెందాడు. ఇదంతటికి కూడా దుబాయే కారణం అంటూ కూడా ఇరాన్ విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. సో దుబాయ్, ఖతార్, బహ్రెయిన్, ఇరాక్లోని పలు ప్రాంతాల్లో అయితే అటాక్లు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ పైన మిసైళ్లు ప్రయోగిస్తోంది ఇరాన్. అంతే ధీటుగా ఇజ్రాయెల్ కూడా ప్రతిదాడులు చేస్తుంది. ఇరాన్ పై మిసైళ్లతో మరొకసారి విరుచుకుపడింది ఇజ్రాయెల్. మనం కొద్దిసేపటి క్రితం చూసాం, మొత్తంగా ఖమేనీ మృతదేహాన్ని అయితే శిథిరాల కింద గుర్తించారు. టెహ్రాన్లోని కాంపౌండ్లో ఖమేనీ మృతదేహాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఖమేనీ కాంపౌండ్ పై 30 మిసైళ్లతో ముమ్మర దాడులు చేసింది. రైట్, ఇక మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఖమేనీ మరణంతో ఇరాన్లో నిరసనలు పెళ్లిబికాయి. తమ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఇరాన్లో నిరసనలు పెళ్లిబికుతున్నాయి. టెహరాన్తో పాటు ఇస్ఫహాన్లో రోడ్లపైకి లక్షలాదిగా జనాలు తరలివచ్చారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని తలుచుకొని కన్నీటి పర్యంతమవుతున్నారు అక్కడి ప్రజలు. అమెరికా, ఇజ్రాయెల్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తిస్తున్న పరిస్థితి. రైట్, మనం టెహరాన్లోను, ఇస్ఫహాన్లోను ఏ విధంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారో ఐ న్యూస్ స్క్రీన్ పై క్లియర్ కట్ గా మనం చూస్తున్నాం. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని తలుచుకొని కన్నీటి పర్యంతమవుతున్నారు అక్కడి ప్రజలు. ఖమేనీ మరణంతో ఇరాన్ లో పెద్ద ఎత్తున నిరసనలు పెళ్లిబికుతున్నాయి. సో వారందరూ ఒకటే నినదిస్తున్నారు. అటు అమెరికాను, ఇటు ఇజ్రాయెల్ ను నిందిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఇరాన్ మాపై దాడులు చేయకపోవడమే మంచిదంటూ అమెరికా చెప్తుంది. యుఎస్ పై దాడులు మరింత తీవ్రతరం చేస్తామంటూ ఇరాన్ ప్రకటించింది. సో ఎక్కడా కూడా ఈ ఉద్రిక్తతలు తగ్గే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. సో యుద్ధం ఏ వైపుకు తిరుగుతుంది, ఏ మలుపు తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఎవరు ఊహించని పరిణామంగా మారిపోయింది. మరోవైపు దుబాయ్ పై మిసైళ్లతో విరుచుకుపడుతోంది ఇరాన్. రైట్, వార్ లైవ్ అప్డేట్ మనం చూస్తూ ఉన్నాం. తమ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఇరాన్లో నిరసనలు పెళ్లిబికుతున్నాయి. టెహరాన్తో పాటు ఇస్ఫహాన్లో రోడ్లపైకి లక్షలాదిగా జనాలు తరలివచ్చారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని తలుచుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు అక్కడి ప్రజలు. అమెరికా, ఇజ్రాయెల్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న దృశ్యాలను ఐ న్యూస్ స్క్రీన్ పై మనం క్లియర్ కట్ గా చూడవచ్చు. ఓవైపు టెహరాన్లోను, ఇస్ఫహాన్లోను లక్షలాది ప్రజలు రోడ్లపైకి తరలివచ్చారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికా మట్టుబెట్టాయి. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అక్కడి ప్రజలు నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఇజ్రాయెల్లోనేమో సైరన్ల మోత మోగుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని తలుచుకొని అక్కడి ప్రజలు కన్నీటి పర్యంతమవుతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు వినిపిస్తున్నాయి. ఎయిర్ డిఫెన్స్ ను దాటుకొని మరి ఇజ్రాయెల్ పైకి మిసైళ్లు అయితే వస్తున్నాయి. టెల్ అవీవ్ సహా పలు ప్రాంతాల్లో విధ్వంసం కనిపిస్తోంది.